అర్థం చేసుకోవటం కూడా ఎలా ఉండాలి అంటే, అది ఒకళ్ళనొకళ్ళు ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి, పిల్లల్ని చదవమంటారు. పిల్లలు చదువుతారో చదవరా అనేది తీసి పక్కన పెడదాం. పిల్లల్ని హాయ్ హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుకుందాం. అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తిని అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రావు, ఎలాంటి మనస్పర్ధలు రావు. కాబట్టి మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం. ఈ అర్థం చేసుకునేది అనేది కేవలం వ్యక్తులే కాదు, ఇంట్లో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకోవటం కూడా ఎలా ఉండాలి అంటే, అది ఒకళ్ళనొకళ్ళు ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, అది ఎవరి మాట అయినా సరే అది ఏది కరెక్ట్గా ఉంటుందో అని ఇద్దరు ఆలోచించుకొని మాట్లాడుకొని ఒక మాట మీద వెళ్ళితే అప్పుడు ఆ పరిస్థితి అనుకూలంగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి, పిల్లల్ని చదవమంటారు. పిల్లలు చదువుతారో చదవరా అనేది తీసి పక్కన పెడదాం. పిల్లల్ని చదవమని చెప్పటం కూడా వాళ్ళకి ఆసక్తి కలిగేట్టుగా చెప్పాలి. ఇప్పుడు క్లాస్కి వచ్చారనుకోండి, రాగానే ఆ బుక్ తీసుకొని స్టార్ట్ చేయకూడదు. వాళ్ళకి సరదాగా 2 కబుర్లు చెప్పాలి. ఆ కబుర్లు చెప్పుకొని వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, వాళ్ళ ఆలోచన అర్థం చేసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈ మాస్టరు మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ కబుర్లు ఎలా విన్నారో చెప్పే పాఠాన్ని కూడా అలానే వింటారు. అప్పుడు వాళ్ళకి చదువుకోవటం ఈజీ అవుతుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. అదేవిధంగా తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఇది కామన్ అయినా కానీ అన్నీ తెలుసు, అందరికీ తెలుసు, పెద్దాళ్ళకి తెలుసు, చిన్నాళ్ళకి తెలుసు ఈ విషయాలు. కానీ ఎవరి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇవి అర్థం కావు. ఎందుకంటే ఇది మనమంతా ఒక చాటే ఉంటాము, ఒక పరిధిలోనే ఉంటాము, ఒక ఆలోచనతోనే ఉంటాము. కానీ అమ్మ ఇలా అందని, ఎందుకందని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ పిల్లలకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఉంటుంది, ఏదైనా టిఫిన్ అడిగారు అనుకోండి, ఆ టైంలో ఆమె చెయ్యలేకో లేదా దానికి తగిన వస్తువులు లేకో ఏదో ఒకటి కోపం వస్తుంది, విసుక్కుంటుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు చేసేది, అమ్మ ఈరోజు ఎందుకు విసుక్కుంది, ఎందుకు కోపం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు బాగుంటుంది, మీ అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే నాన్న విషయంలో కూడా, నాన్నకి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. మరి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నా కానీ ఆయన మీకు ఏ టైంకి ఆ టైం ఫీజులు కానీ, బట్టలు కానీ, పుట్టినరోజులు కానీ అన్నీ సర్దుతారు. ఆయన ఇబ్బందులేవో ఆయన పడతాడు, కానీ మిమ్మల్ని ఎప్పుడు అప్సెట్ చేయరు. కాబట్టి మీరు ఎప్పుడో ఒకసారి కోపడకుండా అనేది ఉండరు పేరెంట్స్. కాబట్టి మీరు ఆ కోపడినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కాసేపు ఆ సమస్యని మీకు చెప్పుకోకుండా ఊరుకున్నారనుకోండి, వాళ్ళకి పిల్లలకి సమస్య ఉందని మేము తీర్చలేకపోయాము అనే బాధ ఉండదు. మీరు అలా తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ బయట చూస్తే మిడిల్ క్లాస్ అని కూడా లేకుండా ఉంది పరిస్థితి. ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఒకప్పుడు మిడిల్ క్లాస్
వాళ్ళు అని సపరేట్గా ఉండేవాళ్ళు. మధ్యతరగతి కుటుంబీకులు అని వ్యవసాయానికి సంబంధించిన. ఇవాళ పల్లెటూళ్ళలో కాదు, సిటీలో కాదు, చిన్న జాబు చేసుకునే వాళ్ళ కాడ నుంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా చాలా క్లాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే విషయం వచ్చేసరికి స్కూళ్ళకి వెళితే పిల్లల్ని వాళ్ళు మామూలుగా పంపట్లే. ఎవరికాళ్ళు మేము గొప్పగా ఉండాలి అనుకుంటున్నారు. పిల్లల్ని కూడా అలానే తయారు చేస్తున్నారు. కానీ ఆ తయారు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవతల మనకి అంత స్తోమత లేకపోయినా అవతల వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొచ్చారు, ఆ బైక్ కొనుక్కున్నారు అని వచ్చి తల్లిదండ్రులని విసిగిస్తారు. మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళకు ఉంటాయి ఆశలు, కోరికలు ఉండకుండా ఉండవు. అలాంటప్పుడు మీరు మీ పిల్లలకి ఇది సమయం కాదు, ఇప్పుడు మనం కొనుక్కోలేము, మనం ఇంకా 4 రోజులు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొంటాను అని సర్ది చెప్పుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు తగ్గ కోరికలు వాళ్ళు కోరతారు. కోరినప్పుడు మనం పేరెంట్స్గా వాళ్ళని అర్థం చేసుకొని నచ్చజెప్పి కోప్పడకుండా, వాళ్ళు బాధపడకుండా చూసుకోండి. ఇలాగే వచ్చి పెద్దవాళ్ళు అయిపోయినాక వయసు అయిపోతుంది, ముసలాళ్ళు అయిపోతాం. అప్పుడు వాళ్ళకి విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి, విచిత్రమైన కోరికలు వస్తాయి. అప్పుడు పిల్లల్ని విసిగిస్తారు. ఏమని, అదిగో చూడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఎలాంటి డ్రెస్ ఇచ్చాడనో, చూడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని టూర్లకు పంపించారనో, ఇలాంటి కోరికలు కోరతారు. ఆ కోరికలకి మన దగ్గర స్తోమత లేకపోతే మనకు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు బాధపడతారు. అటు వాళ్ళు అర్థం చేసుకోవాలి, పిల్లల దగ్గర ఉన్నాయా లేవా, వాళ్ళు కూడా కుటుంబం అంతా లాక్కొచ్చేసరికి ఈ పరిస్థితి వస్తుంది, వచ్చేది ఎంత, ఖర్చు ఎంత అని వాళ్ళు ముందు జీవితం అంతా అనుభవించారు ఆ బాధల్ని. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, పోనీ ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, కనీసం ఎప్పుడైనా మమ్మల్ని సుఖపెట్టచ్చు కదా అని ఆలోచిస్తారు. అది కరెక్టే, కాదనాను. కానీ అవతల వాళ్ళకు కూడా ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించాలా. అలాగే తల్లిదండ్రుల కోరికలు పెద్ద కోరికలు కాకపోయినా చిన్న చిన్న కోరికలను తీర్చడానికి పిల్లలు కూడా అర్థం చేసుకొని వాళ్ళని సంతోషపెట్టాలి. ఇది కామన్గా ఇప్పుడు కేవలం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, బస్సులో వెళ్ళేటప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళని చూసి కొంతమంది అర్థం చేసుకొని లేచి కూర్చోండి అని చెప్తారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉండాలి మనిషి. నాకు ఎవరన్నా కొంచెం గట్టెక్కలేకో మెట్లు ఎక్కలేకో ఉన్నప్పుడు కొంచెం చెయ్యో ఇవ్వండి, హెల్ప్ చేయండి. అలాంటి విషయాల్లో అర్థం చేసుకోండి. ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అవతల వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటాము, ధైర్యంగా ఉంటాము, అన్ని విధాలా ఆసరాగా ఉంటాం. అర్థమైందా? నేను చెప్పింది ప్రతి వాళ్ళకి తెలుసు. ఈ విషయాలు తెలవక కాదు, మనని మనం ఆలోచించుకోలేకపోతాం. అది మన ఆలోచించుకున్న రోజున కొన్ని సమస్యలు ఉండవు. ఇవన్నీ మీకు తెలిసినా నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే.